అంటే జువల్దిని ఫిషింగ్ హార్బర్కి వస్తే భోగోలు సెంటర్లో రావడానికి పార్టీ పదవులు తీసుకొని మేము ఆ పార్టీ నీడను బతుకుతూ గర్వంగా చెప్పుకుంటూ నాకు ఆ పోస్ట్ ఉంది. గ్రామ ప్రజలు గుర్తించే విధంగా మెచ్చే విధంగా మనందరం కూడా సక్సెస్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. మా ఆఫీస్ నుంచి కూడా ఫోన్ వస్తుంది, తప్పకుండా కార్యకర్త దారిలో నాయకుడు గుర్తొస్తాడు, ఎగనాలు పెట్టదలుచుకుంటే 100 రన్. ఇప్పుడే అందరినీ కూడా జిల్లా వ్యాప్తంగా అధికారులందరినీ కూడా కమిటీలు వేయటం, లేదా వాళ్ళు తీసుకొని సముద్రానికి దగ్గరికి కానీ వెళ్ళి కొద్దిసేపు మత్స్యకార కుటుంబీకులు వాళ్ళ సాధక బాధలు ఇచ్చారు. ఈ సీట్లతో ఈరోజు ఎమ్మెల్యేలుగా మేము, కార్యకర్తలుగా మీరు అందరూ కూడా మీ అందరి కార్యకర్తల బలం వల్ల, జిల్లాలో ఉండే తెలుగుదేశం పార్టీ పటిష్టత వల్ల ఈ రోజున మన వర్కింగ్ ప్రెసిడెంట్ యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు పట్టుదల, సామాన్య ప్రజలు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు గుర్తిస్తున్నారనే విషయాన్ని కూడా మర్చిపోతున్నాం. మనం చేసిందల్లా కరెక్ట్. మన ఆఫీస్లో మన కిరణ్ ఉంటాడు, అక్కడ మీరు మళ్ళా పేర్లన్నీ ఇస్తే మీ అందరికి కూడా పర్మిషన్. మన జిల్లాని ఇంకా పటిష్టం చేయాలని, మన జిల్లాని ఇంకా తెలుగుదేశం అడ్డగా మార్చాలని ఈరోజు ముఖ్యమంత్రి గారు మహానాడు కార్యక్రమాన్ని కూడా మన జిల్లాకు అందించారు. తెలుగుదేశ ఆవిర్భావం 44 సంవత్సరాలు పూర్తయింది. ముఖ్యమంత్రి గారు ఉదయం నుంచి 10 గంటల నుంచి అవసరం ఉంది. ఎందుకంటే తప్పకుండా ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా బాధ్యత తీసుకుని ప్రతి ఇంటా కూడా పండుగ లేదా ఇంటిలో ఒక శుభకార్యం జరుగుతుంటే ఆ ఈ కుటుంబ సభ్యులు పడతారో అదేవిధంగా రేపు నుంచి ప్రాంగణం దగ్గర కానించి అన్ని కార్యక్రమాలు మీకు ఇంకా ఏదైనా ఐడియా ఉన్నా కూడా ఆ ఐడియాను కూడా మా దృష్టికి తీసుకొచ్చి చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, అదేవిధంగా ఈ నెల 27, 28 తేదీల్లో పార్టీ సూచించినటువంటి విధానం ప్రకారం మన ఇఫ్కో సెజ్లో దాదాపు 17,000 మంది డెలిగేటర్స్తో మీటింగ్ జరుగుతుంది. కావలిలో ఉన్నటువంటి మన నాయకులు అందరూ కూడా ఆ 3 రోజులు ముందు, ఇంకా 2 రోజుల ముందు, ఒక 5 రోజుల పాటు దాదాపు 200 నుంచి 300 మందిని మిమ్మల్ని మేము అక్కడ తీసుకోవడం జరుగుతుంది. వాలంటీర్లుగా కావచ్చు, లేదంటే ఇతర కార్యక్రమాలకి. అది మన పెద్ద పండుగ. ప్రపంచం అంతా కూడా మన నెల్లూరు మహానాడు చూడబోతుంది. దాన్ని సక్సెస్ చేయాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. దాదాపు 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలు, తెలంగాణలో ఉన్న 4.5 కోట్ల తెలుగు ప్రజలు, ప్రపంచం దాన్ని సక్సెస్ చేయాలి అంటే మనందరి పాత్ర. మనల్ని నమ్మి మా జిల్లాకి అప్పచెప్పినటువంటి ముఖ్యమంత్రి గారి గౌరవం, యువనతి మండలానికి సంబంధించిన స్థలం సగం మన కావలి నియోజకవర్గానిదే. కాబట్టి ఇది మన కావలి నియోజకవర్గంలో జరుగుతుందిగానే భావించి మనందరం ఇప్పుడు కన్వీనర్ గాను నన్ను కో కన్వీనర్గా పెట్టారు. ఇప్పుడు మనకి ఇఫ్కో సెజ్లో విశాలమైనటువంటి ప్రాంతం ఉన్నప్పటికీ కూడా నేషనల్ టాపిక్ విపరీతంగా జరుగుతుంది. కాబట్టి నెల్లూరు నుంచి వచ్చేటువంటి మొత్తం 35 నియోజకవర్గాలు వస్తే మిగతా 140 నియోజకవర్గాలు కావల మీదుగా రావటం జరుగుతుంది. కర్నూలు దాకా కూడా అన్ని నియోజకవర్గాలు మన కావల మీద వెళ్ళాలి. వారందరికీ ఆతిథ్యం ఇవ్వాలి, వారందరినీ స్వాగతించాలి. ఇఫ్కో సెజ్ వరకు దాదాపు 44 కిలోమీటర్లు రోడ్డుని అందంగా తీర్చిదిద్దాలి, అలంకారం చేయాలి. వచ్చినటువంటి డెలిగేటర్స్ అందరికీ కూడా కావలి ఖ్యాతిని పెంచే విధంగా అలంకరించాల్సిన అవసరం ఉంది. ఈరోజు కావలి నియోజకవర్గంలో